ఒక మాట చెప్పండమ్మా, మీరు అంత అద్భుతమైన ఈ చలాకీ పాటలు పాడడం, కవ్వింపు పాటలన్నీ కూడా మీరు ఆ టైంలో చాలా అందంగా అప్పటి ఫోటోలు చూస్తే ఉండేవారు. ఎవరు మిమ్మల్ని వచ్చి ఇష్టపడిన సందర్భాలు కూడా లేవా? అందరు చెప్పాను కదా, అందరూ ఉండేవాళ్ళని. అన్ని అడుసులని తెలిసిపోయినాయి. అందరూ అంటే మీ వెంట పడ్డవాళ్ళు చాలా నా వెంట పడ్డ వాళ్ళంతా అడుసులు తెలిసిపోయింది నాకు. పెళ్లి కాని న్యూస్ డైరెక్టర్లు కూడా వెళ్ళి నా వెనక పడ్డారు. తెలిసిందా? నేను అడుసులో కాలు ఎక్కడ ముందే ఆవిడ పెళ్లి చేసుకుని కూడా వెళ్ళిపోయారు. అన్నీ జరిగినాయి. అలా ఉండబట్టే ఈరోజు నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను. తోడు కావాలి. దట్ ఈస్ అన్నదమ్ముడు ఆర్ హస్బెండ్ ఆర్ బిడ్డ. చేసుకున్న వాళ్ళంతా చెడిపోయారు, చేసుకున్న వాళ్ళంతా పాడైపోయారంటారు. ఆ రోజు చేసుకున్న వాళ్ళందరూ పాడయ్యారు, ఇంక్లూడింగ్ యాక్టర్స్. ఏ యాక్టర్స్ కూడా ఎవ్వరు కూడా సుఖపడలేదు చేసుకుని. ఆ రోజుల్లో నిజంగానే కానీ సాహసమే మీరు పెళ్లి చేసుకోకూడదు అని డిసైడ్ చేయడం. కాబట్టి ఇదే ఆనందంలో నాగమల్లి కోనలోని ఒకసారి ఒక్క 2 లైన్లు పాడతారా మా కోసం? నాగమల్లి కోనలోన నక్కెంది లేడి కోన, ఎరవేసి గురి చూసి పట్టాలి మావా, ఎరవేసి గురి చూసి పట్టాలి మావా, పట్టాలి మావా. అప్పట్లో ఈ పాట పాడిన తర్వాత ఇప్పటికీ సెన్సేషనల్ పాట మీరు పాడిన పాటలన్నిట్లో ఎలా ఉండేది రెస్పాన్స్? అంటే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి బయట ఈ పాట విన్నవారు కానీ వచ్చి ప్రత్యేకంగా మీకు వచ్చి చెప్పేవారా? అదంతా లేదమ్మా ఆ రోజుల్లో. ఆ పాట హిట్ అయిందని కూడా కొన్నాళ్ళ దాకా తెలియదు. ఆ అవతల వాళ్ళు వచ్చి పిక్చర్ పోతుంది, నీ పాట ఇంత బాగుంది అంటే అప్పుడు తెలుస్తుంది. అంతేగాని నేను పిక్చర్ చూసి కూడా తెలుసుకున్నది కూడా లేదు. ఎందుకంటే చాలా బిజీ. పిక్చర్కి వెళ్ళడానికి కూడా మాకు ఆ రోజుల్లో టైం ఉండేవి కావు. మాకు ఒక అవార్డ్స్ కూడా లేవు కదా. అప్పట్లో అవార్డులు కూడా ఉండేది కదా, కాబట్టి మీకు మీరే కొలమానం. అంతే. అది ముక్కు మీద కోపం. మోగ మనసులు మాత్రం అవార్డ్స్ కొంచెం ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు, మమ్మల్ని పిలవలే.